మీరుంటే టైం కంట్రోల్ ఉంటుంది. మన ప్రియతమ నాయకులు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కేటీఆర్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తమ్ముడు రాకేష్ వారి టీం అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ ప్రజెంటేషన్ని చూసిన తర్వాత మాలాంటి వాళ్ళు ఏదైతే గోదావరి పైన ఉంటామో కింద జరుగుతున్న పరిస్థితిని చూడలేని ఈ ప్రజెంటేషన్ ద్వారా మంచి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే గోదావరి విషయానికి వస్తే, నేను గత 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాం. ఆ 20 ఏళ్ళు అధికార పార్టీలున్నా ప్రతిపక్ష పార్టీలున్నా మా పోరాటానంతా గోదావరి జలాలు తెలంగాణకు ఉపయోగం కావాలి అనే ప్రయత్నమే జరిగేది. ఎందుకంటే గోదావరి నిజామాబాద్ జిల్లా వస్తే మొదటి పోచంపాడు ఎమ్మెల్యేగా నేను పనిచేశాను. ఆ పరిస్థితి ఎట్లుండే అంటే పోచంపాడు కాడ డ్యామ్ సంగతి వదిలేయండి, ఆ పోచంపాడు చూస్తేందుకు వెళ్ళాలన్నా గెస్ట్ హౌస్లో పోయి రాత్రి వండుకుందామన్నా కరెంట్ ఉండేది కాదు. మేమే సొంత బల్బులు వండబోయి ఆడ బల్బులు పెట్టుకొని రాత్రి ఆడ కూర్చొని నీళ్ళు ఎట్లా వెళ్తున్నాయి ఏందని చూసుకొని చెప్పే పరిస్థితిని ఆ రోజు 89లో చూశాం. ఆ పరిస్థితి నుంచి ఈరోజు 2025కు వస్తే ప్రజా జీవితంలో సుమారు 40 సంవత్సరాలు గడుపుతున్న మాలాంటి వారికి ఎంతో సంతృప్తి, మరి ఎంతో ఆశ, ఎంతో ఆనందాన్ని కల్పించే కార్యక్రమాన్ని మరి మన పెద్దలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అనేక సార్లు చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తే, మనమందరం కూడా చిన్నప్పుడు, అంటే మీరు ఇంకా పిల్లలు కానీ నేను చిన్న ఉన్నప్పుడు ఇన్న ఒకటి పాట మషూర్ పాట ఉండే అప్పుడు. ఏంటంటే గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలో పెట్టుంది, పిట్టె మనసులో ఏముంది అనే విషయానికి వస్తుంటుంది. ఎప్పుడు ఆలోచిస్తుంటే పిట్టె మనసులో ఏముంది అని, పిట్టె మనసులో ఇది ఉండే. ఒక్కరోజు కేసీఆర్ గారు రావాలి, ఈ జలాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజానికానికి అందించే విధంగా ఉపయోగపడాలి అనే అంశాన్ని ఈరోజు గంగను గుట్టెక్కిచ్చిండు, తెలంగాణను గట్టెక్కిచ్చిండు అనే మాట ఎంతో ధైర్యంగా మన ఏరియాలో కనిపిస్తుంది. అయితే మిత్రులారా, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, పోచంపాడ్ ప్రాజెక్ట్ ఒకటి పెద్ద ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మాణమైంది. ఆ తర్వాత కింది దాకా ధవళేశ్వరం దాకా పెద్ద కార్యక్రమాలు ఏం జరగలే. అయితే అందరు కింది జిల్లా వాళ్ళు అనుకునే వాళ్ళు ఏంటంటే, అరే నిజామాబాద్ జిల్లా వాళ్ళ మీరు అదృష్టవంతులు, మీకు డ్యామ్ ఉంది, పుష్కలంగా నీళ్ళు వస్తాయనే మాట చెప్పేవారు. ఆ డ్యాంలో మొదటి లబ్ధి పొందే ఎమ్మెల్యే నేను. అంటే నా ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుండే అంటే, కాకతీయ కెనాల్ వదిలినప్పుడు దానికి డిస్ట్రిబ్యూటర్లు ఉంటాయి కదా, మొదటి డిస్ట్రిబ్యూటర్లో చివరి దాకా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక మీరు కింది సంగతి వదిలేయండి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు దేశంలో మరి టాప్ నంబర్ 1 మరి ప్యాడీ ప్రొడ్యూసింగ్ రాష్ట్రంగా మారాదంటే మరి ఇది అద్భుతం కాకుంటే ఏందనేది మనం ఒకసారి ఆలోచించాలి. పుష్కరాలు వచ్చిన సమయంలో అప్పుడప్పుడు గంగలో నీళ్ళు లేవు, గోదావరిలో నీళ్ళు లేవు. మరి పుష్కరాల ప్రూఫ్ కూడా ఈరోజు కేసీఆర్ గారు చేశారు. 20 ఓట్ల పుష్కరాలు వస్తున్నాయని గవర్నమెంట్ ప్రకటించాలి. ఒకవేళ గోదావరిలో పైన పోచంపాడ్ల నీళ్ళు లేకపోయినా కిందికెళ్ళి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళీ డ్యామును లింపి గంగలో ఎప్పుడు కూడా పుష్కలంగా నీళ్ళు ఉండే పరిస్థితి, వాతావరణాన్ని మన నాయకులు ఏర్పాటు చేశారు. నాకు ఈ ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే గతం ఎంతో యాదకొస్తూ వచ్చేది. 94లో నేను శాసనసభ్యుడిగా ప్రతిపక్షంగా తెలంగాణ నుంచి ఇద్దరమే గెలిచినాం. అప్పుడు ఈ లెజిస్లేటివ్ కమిటీస్కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినప్పుడు, అప్పుడు తెలంగాణ అంతా తిరిగి సబ్ కమిటీస్ ఏర్పాటు చేసి ఒక కమిటీ చేశాం. దాంట్లో ఏం రికమెండేషన్ ఉండే అంటే, కాళేశ్వరం ప్రాజెక్టే కాళేశ్వరం నుంచే లిఫ్ట్ చేస్తే ఇదే ఎంటైర్ తెలంగాణకు మరి ఒక సొల్యూషన్ అనే మాట చెప్పాం. మరి అది 96లో ఇచ్చిన ఆ రిపోర్టు మూలకు పడ్డది. 2014లో మన ప్రియతమ నాయకులు వచ్చిన తర్వాతనే ఆ వెలుగు చూడటం జరిగేది. గతంలో ఏంటంటే ప్రజలకు ఆశ పెట్టడానికి ప్రాజెక్టులకు ఆశ చూపిస్తారు. అంటే రైల్వేలో ఒక మాట ఉన్నది, ఏంటంటే అరే ఇట్లా లైన్ పడుతుందా రైల్వే లైన్ అంటుండ్రి. అరే సర్వే నడుస్తున్నది కదా, సర్వే నడుస్తుంటే అందరు ఖుషి అయ్యేవాళ్ళం, ఇక సర్వే అవుతున్నది కదా ఇక రైలు వస్తుందని.
అయితే ఢిల్లీలో ఒక మాట అనేవాళ్ళు, వేర్ దెర్ ఇస్ ఎ వెల్ దేర్ ఇస్ రైల్వే, అదర్వైజ్ సర్వే. అంటే పట్టుదల ఉంటే రైలు వస్తుంది, లేకపోయినంటే సర్వే జరుగుతుంటుంది. అరే ఏమైనా రైలే, అవు మా తాత చెప్పిండు ఇట్లా సర్వే అయిందని, మా తండ్రి చెప్పిండు, ఇప్పుడు నేను చెప్తా, మా కొడుకు చెప్తా అనేది. ఎందుకంటే టైం ఇస్ ఎసెన్షియల్. ఎంత తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామో అంత లాభం అవుతుంది. మరి దాంతో ఈరోజు ప్రాజెక్ట్ని డిజైన్ చేయటము, ఏర్పాటు చేయటము, కంప్లీట్ చేయటము, రైతులకు లబ్ధి పొందే విధంగా దేశంలో నంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ రాష్ట్రంగా మార్చారంటే డెఫినెట్లీ ఇది ఉంది. మరి తమ్ముడికి నేను అభినందిస్తున్నా. డెఫినెట్లీ పార్టీ తరఫున దీన్ని ఇంకా కిందికి తీసుకెళ్ళాలి. మరి ఈ ప్రజెంటేషన్ని ఎంపీలందరికీ చూపించాలని మాకు బాగా ఎంతో షోక్ ఉండే గతంలో, కానీ ఆ రోజు సమయం లేక మరి చేయలేకపోయాం. తప్పనిసరిగా అన్నున్నారు మన రామన్న తప్పనిసరిగా ఢిల్లీ వచ్చినప్పుడు అక్కడ ఇంకా నార్త్ ఇండియా ఎంపీసీ కూడా ఇటువంటి ప్రజెంటేషన్ చూపించి మరి ఈ కార్యక్రమాన్ని చేసి తెలంగాణ సాధించడం ఎంతనో, అభివృద్ధి ఎంతనో, ప్రజలు ఎంత లబ్ధి పొందారనే విషయాన్ని కూడా అవగాహన పరిచి దేశంలో ఈ నీటిపారుదలపై ఒక అద్భుతమైన చైతన్యం కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణలో వేశారో దేశంలో కూడా అవసరమనే విషయాన్ని తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం తెలియజేస్తూ, మరి సమయం ఎక్కువ తీసుకున్నా క్షమించాలి.